హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు బేబీ కార్న్ చిల్లీ రెసిపీ చూద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్, ఎస్పెషల్లీ కిడ్స్ చాలా ఇష్టపడతారండి. ఫస్ట్ ప్యాన్తో వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బేబీ కార్న్స్ వేసేసి 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes పోయాక వాటర్ అంతా తీసేయాలండి. ఒక బౌల్లో బేబీ కార్న్స్ వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైంకి చాలా మంచి స్నాక్ అండి. టూ tablespoons కార్న్ఫ్లోర్, 2 tablespoons మైదా వేసి బేబీ కార్న్ అంతటికి బాగా కోట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసేయాలి. మళ్ళీ వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, ఇది ఆప్షనల్ అండి. క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, టూ tablespoons టమాటో కెచప్, 2 tablespoons సోయా సాస్, 2 tablespoons చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 tablespoon కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి వేసేయాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన బేబీ కార్న్స్ని వేసేయాలి. ఇంటికి గెస్ట్స్ ఎవరైనా వచ్చినా ఇన్స్టెంట్గా చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి. ప్లేట్లో తీసేయడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ బేబీ కార్న్ చిల్లీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.